దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రేమించి ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపడుతున్న అద్భుతమైన వాక్య మాట విని బలపరచబడదాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచన భాగం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు కూర్చుండు నీటి ఊట వలెను ఉండెదవు. దేవునికి సమస్త ఎముకలను అద్భుతమైన చక్కటి వాక్య సందేశం దేవుడితో తెలియపరుస్తున్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక. ఆమేన్. చూడండి, యెహోవాని నిత్యము నడిపించును. దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాననే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే మన బంధువులైనా స్నేహితులైనా ఆఖరికి కన్న తల్లిదండ్రులైనా చేయబట్టుకుని కొన్ని రోజులు నడిపిస్తారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, అదేవిధంగా పెద్ద అయిన తర్వాత ఇలా బ్రతకాలని చెప్పేసి బ్రతుకు జీవితాన్ని నేర్పించి మీరు నడవండి అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఏ మనిషి వదిలేసినా కానీ, ఏ మిత్రుడు, ఏ బంధువు, ఏ స్నేహితుడు కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టినా కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నిత్యము నిన్ను నడిపిస్తూ ఉంటాను. హల్లెలూయా. ఆయన మన నిత్యము నడిపించేవాడై ఉన్నాడు. క్షామకాలమున ఆయనను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చూడండి, ఎంత గొప్ప విషయం అండి. క్షామకాలంలో అనగా కరువు కాలంలో కూడా దేవుడు తృప్తిపరిచే అంత ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆహారాన్ని దేవుడు ఇస్తానని మాట ఇస్తూ ఉన్నాడు. తృప్తి ఎప్పుడండి? ఎక్కువగా ఉన్నప్పుడు తృప్తి కలుగుతుంది, తక్కువగా ఉన్నప్పుడు కలుగుతుందా? కలగదు. కానీ దేవుడు చెప్తున్నాడు, కరువులో నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరచుదును. హల్లెలూయా. కరువులో నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరచును. ఎవరు? దేవుడు. దేవుడు నీ కరువు, నీ కష్టం, నీ బాధలో నిన్ను ఆదుకుంటాడు. గమనించండి, రూతు గ్రంథంలో రూతు విషయం గమనిస్తే కష్టకాలంలో నయోమి భర్తను, 2 కుమారులను కోల్పోతుంది. దాంతో పాటుగా ఆ యొక్క మోయాబు దేశం నుండి రూతు కూడా నయోమితో పాటు వస్తుంది. ఇప్పుడు రూతు జీవితం మనం గమనించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత కష్టంలో ఉన్నారు, ఎంత కరువులో ఉన్నారు, తినడానికి వారికి భోజనం కూడా లేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ యొక్క వృద్ధాప్యున్న తల్లి నయోమి అనారోగ్యంతో వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏదో సమస్య ఉండే ఉంటుంది. ఆయన దేవుడు చెప్తున్నాడు, కరువులో నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరిచేదను. హల్లెలూయా. తినడానికి ఆహారం, భోజనం కూడా లేని పరిస్థితుల్లో వారిని దేవుడు ఏం చేశాడు? వారికి తృప్తినిచ్చాడు. లేనప్పుడే తెలుస్తుంది ఆ యొక్క ఆకలి విలువ. అన్నీ ఉన్నప్పుడు కాదండి. నిన్ను క్షామకాలంలో నేను తృప్తిపరుస్తాను. తృప్తి ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడు? కొంచెం కష్టంలో, కరువులో కూడా కొంచెం ఆహారం తీసుకున్నా కానీ అప్పుడు అబ్బా ఎంత ఆహారం మధురంగా ఉంటుంది. నీ ఎముకలను దేవుడు బలపరుస్తాడు. నీ ఎముకలను బలపరిచే దేవుడు ఆయన. అనారోగ్యం ఉందని బాధపడమాకు. నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుకుచును నీటి ఊట వలన ఉండేదవు. ఎల్లప్పుడూ ఉబుకే నీటి ఊట ఎంత ఫ్రెష్ ఉంటుందండి. చాలా ఫ్రెష్ అయిన వాటర్ ఉంటుంది. అదే ఎప్పుడు ఒకే చోట ఆగి ఉన్న మడుగులో నీరు చూడండి, వాసన వచ్చి కంపు కొడుతూ ఉంటుంది. నీ జీవితంలో ఇదిగో ఆగి ఉన్న నీరు వల్ల కంపు కొట్టే విధంగా కాకుండా ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట ఏ విధంగా ఫ్రెష్గా ఉంటుందో, నీ జీవితం నేను ఫ్రెష్గా ఆ విధంగా చేయబోతున్నాను. నీరు కట్టిన తోట వల్ల నేను చేయబోతున్నాను. నీరు కట్టిన పొలం ఏ విధంగా ఫలభరితంగా మార్చబడుతుందో, నీ జీవితం కూడా వాక్యమైన నీటి ద్వారా నా దేవుడు కట్టి నిన్ను బలపరచాలని, నీకు నీ శరీరానికి, నీ ఎముకలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు కరువులో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఇరుకులో ఇబ్బందులు ఉన్నావా? ఆర్థికంగా నలిగిపోయి సతమతలాడుతున్నావా? దేవుడు చూశాడు అదంతా. అందుకే ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. నీ కరువులో నీకు తృప్తి ఇవ్వబోతున్నాడు ఆయన. ఏ కరువులో ఉన్నావు? ఏ కరువులో ఉన్నావు? ఏది మీ ఇంట్లో కొదువుగా ఉన్నది? ఏంటిది? ఆరోగ్యం కొదువుగా ఉందా? ఆర్థికంగా డబ్బులు కొద్దుగా ఉన్నాయా? ఇంట్లో సమాధానం కొద్దుగా ఉందా? ఏ తక్కువ ఉంది ఇంట్లో? ఆ కరువును దేవుడు తీసివేసి నీకు తృప్తిని కలగజేసి నీకు, నీ శరీరం, నీ ఎముకలకు దేవుడు బలమును ఇచ్చును గాక. నమ్ముతున్నావా? అద్భుతమైన వాగ్దానం. నీరు కట్టిన తోట ఏ విధంగా పచ్చగా ఉంటుందో, దేవుని వాక్యం ద్వారా నీవు నీరు కట్టబడిన రీతిగా పచ్చని తోట వలె ఫలములను భరించే విధంగా నీవు, నీ కుటుంబం ఉండును గాక. ఈ వాగ్దానము నీ జీవితం తప్పకుండా నెరవేర్చబడి అనేకులకు ఫలభరితంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండు గాక. ఒక చెట్టు ఏ విధంగా అయితే కాయలు కాసినప్పుడు అనేకులకు ఏ విధంగా ఆకలి తీరుస్తుందో, ఆ చెట్టు ఆ యొక్క మహావృక్షంగా మార్చబడినప్పుడు ఆ చెట్టు నీడకు అనేకులు వచ్చి ఎంతమంది సేద తీర్చబడతారో, ఆఖరికి ఆ చెట్టు నరికిన తదుపరి ఆ చెట్టు ఏమో దాని యొక్క కొమ్మలు, దాని యొక్క కర్రలు, చెక్కలు ఏ విధంగా ఉపయోగించుకోవడానికి మనుషులకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆ విధంగా నా దేవుడిని చేయను కాక. నీ జీవితాంతం నిత్యమైన నడిపిస్తూ నిన్ను అనేకులకు
మంచి సాక్షిగా ఉంచును గాక. మరి ఇంత గొప్ప వాగ్దాన విషయాన్ని వాగ్దానం తెలియపరుస్తుండగా సంతోషంతో ఈ వాగ్దాన ఫలం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుల మహాగండ వందనాడు స్తోత్రములు. నీవు నీరు కట్టి తోట వలను నిత్యము ఊపుకుచుండు నీటి ఊట వలన ఉండటమన్నావు. నిన్ను కరులో పోషించుతాను, కరులో తృప్తినిస్తాను, నిన్ను బలపరుస్తాను వాగ్దానం ఇచ్చావు కదా నాయనా. నీ కొందనాలు ఈ గొప్ప విషయాన్ని, ఈ గొప్ప వాగ్దానాన్ని ఆమె నమ్ముతుంటుండగా ప్రతి ఒక్కరి జీవితంలో ఇది యేసు నామములో నెరవేర్చబడును గాక. నిత్యము నీవు నడిపించుదు గాక, నిత్యము ఆకలి తీర్చుదు గాక, ఆహారం ఇచ్చుదు గాక, ఆశీర్వాదం ఇచ్చుదు గాక, మమ్మల్ని ఎల్లప్పుడూ బలపరుచుతూ గాక తండ్రి. ఈ సహాయం ద్వారా మేము ముందుకు సాగే గొప్ప భాగ్యం దాయిష్యం ఈ వాగ్దానం మా జీవితం నెరవేర్చమని యేసు నామములో వేడుకను పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్.